2025-26 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3,22,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్ 6 ఇతర హామీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గత పాలకుల తీరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్టు పయ్యావుల చెప్పుకొచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. డ్రిప్ ఇరిగేషన్ కోసం కేంద్రం ఇచ్చిన 615 కోట్లను డైవర్ట్ చేసిందని ఆరోపించారు. దేశంలోనే తొలిసారిగా డ్రిప్ ఇరిగేషన్పై చంద్రబాబు ఆలోచన చేశారని చెప్పారు మంత్రి పయ్యావుల. ఇజ్రాయిల్లో అధ్యయనం చేసి దేశంలోనే ఏపీకి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సి ఉంది అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరూ ఆలోచన చేయని 90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనానికి ఇజ్రాయెల్కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 3 ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు, డ్రిప్ లేని పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే ద నేషన్ థింక్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలని అడుగుతున్నా అధ్యక్ష. ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్ల రూపాయలను దారి మళ్లించింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్లను విడుదల చేసి అదనంగా 85,000 హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 22.86% నమోదైందన్నారు అచ్చెన్నాయుడు. 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం. వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. ప్రజల తలసరి ఆదాయం $43,000గా సాధించాలని ప్రభుత్వం లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 మార్గ